మన పాఠ్య పుస్తకాలలో దేశ ఆక్రమణ, దండయాత్ర చేసిన క్రూరులని గొప్ప రాజులుగా పరిచయం చేసింది. అదంతా అసత్యం. ఒకటి రాణి పద్మిని తన శీలాన్ని కాపాడుకోవడానికి 14,000 మంది స్త్రీలతో మండుతున్న మంటల్లోకి దూకడానికి కారణం అయిన ఆ కామపిత అల్లావుద్దీన్ని నేను మరచిపోలేదు. 2 ఇస్లాం స్వీకరించడానికి నిరాకరించినందుకు వేదనతో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, సంభాజీ మహారాజ్ను చంపిన రక్తపిపాసి ఔరంగజేబును నేను మరచిపోలేదు. 3 ఒక్క రోజులో లక్షల మంది హిందువులను ఊచకోత కోసిన జిహాదీ టిప్పు సుల్తాన్ని నేను మరిచిపోలేదు. 4 తన రాజభవనంలో 14 ఏళ్ల బ్రాహ్మణ బాలికపై బలవంతంగా అత్యాచారం చేసిన తలారి షాజహాన్ని నేను మరిచిపోలేదు. 5 నా శ్రీరామ ప్రభువు మందిరాన్ని బద్దలు కొట్టి లక్షలాది మంది అమాయక హిందువులను చంపిన ఆ అనాగరిక బాబర్ని నేను మరిచిపోలేదు. 6 నాగర్కోట్లోని జ్వాలాముఖి ఆలయంలోని దుర్గామాత విగ్రహాన్ని కోసి మాంసం తూకం వేయడానికి కసాయిలకు ఇచ్చిన సికందర్ లోడి అనే దెయ్యాన్ని నేను మర్చిపోలేదు. 7 ఇస్లాంను అంగీకరించనందుకు మొఘల్ సైనికుల ముందు సంయోగితను నగ్నంగా విసిరేసిన జిత్తులమారి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీని నేను మరిచిపోలేదు. 8 కేవలం 7 సంవత్సరాల 5 సంవత్సరాల వయస్సులో ఇస్లాంను అంగీకరించనందుకు గురు గోవింద్ సింగ్ యొక్క అమాయక ఫతేసింగ్ మరియు జోరావర్ ఇద్దరినీ సజీవంగా గోడకు కట్టిన ఆ క్రూరమైన బజీర్ ఖాన్ను నేను మరచిపోలేదు. 9 బండ బైరాగి చర్మాన్ని వేడి ఇనుప కడ్డీలతో ఎముకలు కనిపించే వరకు కాల్చివేసిన జిహాదీ బజీర్ ఖాన్ని నేను మరచిపోలేదు, కానీ ఆ బండ ఏకాంత ఇస్లాంను అంగీకరించలేదు. 10 వేడి ఇనుము కోసం సంభాజీ మహారాజ్ కళ్లలోకి మొదట ప్రవేశించిన కసాయి ఔరంగజేబు, తరువాత అదే వేడి కర్రల నుండి శరీరం మొత్తం చర్మం తొలగించబడింది. అయినప్పటికీ సంభాజీ హిందూ సనాతన వైదిక ధర్మంని విడిచిపెట్టలేదు. 11 ఇస్లాం మతంలోకి మారనందుకు హేము యొక్క 72 ఏళ్ల ఆత్మగౌరవ వృద్ధ తండ్రిని తల నరికి చంపిన నీచుడైన అక్బర్ని నేను మరచిపోలేదు. 12 ధర్మవీర్ భాయ్ మతిదాస్ ఇస్లాంను అంగీకరించనప్పుడు మధ్య కూడలిలో సిలువ వేసిన ఆ క్రూరమైన పేద ఔరంగజేబును నేను మరచిపోలేదు. 13 దుర్మార్గుడైన ఔరంగజేబు, నీవు మతం మారుతావా లేక తల ఇస్తావా అని తేగ్ బహదూర్ సింగ్ ను అంటే తల ఇచ్చాడు. కానీ మతం మారనటువంటి ఆ యొక్క ధర్మవీరుని త్యాగాన్ని మేము మరువలేదు. హిందువులపై జరిగిన అఘాయిత్యాలను వివరించడానికి పదాలు మరియు పేజీలు చిన్నవి. ఈ సంఘటన వినన తర్వాత మీ రక్తం నాలాగే ఉడికిపోతే మీ స్నేహితులతో వీడియోను షేర్ చేయండి. కొందరు సెక్యులర్ హిందువులు షేర్ చేయరు. జయ హింద్.